ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూన్ 23 ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ సందేహ స్వభావం ఓటమిని చూపుతుంది. ఈ రోజు మీరు చాలా పనులు చేయాలి అనుకుంటారు, కానీ ముఖ్యమైన పనుల్ని మీరు వాయిదా వేస్తారు. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ శృంగార జీవితంలో సానుకూలత మరియు ఆనందాన్ని తెస్తాయి. మీరు మీ భాగస్వామితో బలమైన అనుబంధాన్ని అనుభవిస్తారు మరియు మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే మీ ఆకర్షణ మరియు తెలివి అన్ని సమయాల్లో అత్యధికంగా ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగార సాయంత్రం గడపడానికి ప్లాన్ చేయండి. అలాగే మీ భాగస్వామి మీ ప్రేమ మరియు ఆప్యాయతకు విస్మయానికి లోనవుతారు. తద్వారా వారు మీకోసం మరింత పడిపోతారు. అలాగే ఈ రోజు ఒంటరిగా ఉన్నవారు మిమ్మల్ని మీరు బయట పెట్టడానికి మరియు కొత్త వ్యక్తుల్ని కలవడానికి ఇది గొప్ప రోజు. అలాగే మీ భాగస్వామితో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండండి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. విద్యార్థులు ఈ రోజు చదువుపై అధికంగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యంపై కూడా అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.